హాయ్ అండి. ఇవాళైతే నేను రైస్, ఎగ్ కర్రీ అండ్ శనక్కాయల పొడి, అంటే బుడ్డల పొడి అంటారు, శనక్కాయల పొడి అంటారు. అలాగే కీరా, క్యారెట్ అండ్ ఆనియన్ సలాడ్ తీసుకున్నాను. సో ఏంటంటే ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో లెమన్ స్క్వీజ్ చేసుకొని పెప్పర్ వేసాను. సో ఇక్కడ చూస్తే మీరు నేను ఫస్ట్ తింటూనే నా ఫేస్ ఎక్స్ప్రెషన్ కొంచెం చేంజ్ అవుతుంది. ఏంటంటే నాకు లెమన్ అనేది అస్సలు సరిపడదు. నేను చిన్నప్పటి నుంచి లెమన్ తినను, నాకు లెమన్ అస్సలు పడదు. కానీ ఇప్పుడు ఏంటంటే కంపల్సరీ మన బాడీలో వైటమిన్ సి అనేది డెఫినెట్గా ఉండాలి. మన బాడీ అది ఓన్గా ప్రిపేర్ చేసుకోలేదు కాబట్టి నేను లెమన్ని ఏదో ఒక రూపంలో తీసుకోవడం కోసం ఇష్టపడుతున్నాను. ఇంకా మీకు ఎవరికైనా లెమన్ అనేది అలర్జీగా ఉంటే మీరు ఒక మంచి ఫుల్ వాటర్ బాటిల్లో లెమన్ని స్క్వీజ్ చేసేసుకొని దాన్ని మనము సిప్ చేస్తూ ఉన్నా కూడా అది చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎగ్ ఎప్పుడైనా కూడా ఏదో ఒక కాంబినేషన్, అంటే పల్లీల కాంబినేషన్తో చాలా మంచిది. సో ఐరన్ అనేది త్వరగా వస్తుంది అని చెప్తారు. నేను ఇక్కడ కూడా ఏంటంటే నేను ఈరోజు ఏం కర్రీస్ చేయలేదు, ఎందుకంటే ఈవినింగ్ మ్యారేజ్కి వెళ్ళాల్సి ఉంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేశాను. కొంచెమే రైస్ పెట్టుకొని ఒక ఎగ్ వేసుకొని ఎగ్ కర్రీ అండ్ కొంచెం పల్లి పొడి వేసుకున్నాను. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అంటారు, బుడ్డల పొడి అని, పల్లి పొడి అని, శనక్కాయల పొడి అని. కాబట్టి నేను ఇప్పుడు తింటున్నాను. అండ్ ఆనియన్స్, కీరా, క్యారెట్ డైలీ తీసుకోవడం వల్ల ఏంటంటే మనం కొన్ని వెజిటబుల్స్ అయినా మన బాడీలోకి ఇవ్వడం జరుగుతుంది. ఇలా కొంచెం చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకుంటే చాలా మంచిది. కానీ మనం ఇప్పుడిప్పుడు కొంచెం హెల్త్ అవేర్నెస్ అందరికీ వస్తుంది కాబట్టి నేను కూడా ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాను, డైలీ తింటాను. ఎగ్ ఏంటంటే ఒక 2 ఎగ్స్ తిన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు. కానీ నేను ఇక్కడ ఓన్లీ 1 ఎగ్ మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే రైస్తో ఇన్సులిన్ స్పైక్ అవుతుంది కాబట్టి. అండ్ మీరు కూడా ఇవాళ ఏం చేసుకున్నారు? బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్ ఏంటి? మీకు ఏదైనా కావాలనిపిస్తే కమెంట్లో నాకు కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను.